ఓకే హాయ్ గైస్, ఈరోజు మనం కన్నప్ప మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ మూవీ చూడాలా వద్దా, వెళ్ళాలా వద్దా అన్న దానికి పూర్తి క్లారిటీ ఇస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మనకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ విషయానికి వస్తే మూవీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ప్రభాస్ అన్న డైలాగ్స్, మంచు విష్ణు అన్న యాక్టింగ్ అయితే ఎరగా తీసేశారు. ఈ మూవీ ఇంటర్వ్యూల వరకు కొంచెం ల్యాగ్ సీన్స్ ఉంటాయి, కానీ పర్వాలేదు, సినిమా మొత్తం ఓవరాల్ గా బాగుంటుంది. ఈ మూవీలో ప్రభాస్ అన్న డైలాగ్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. లాస్ట్ ఇంటర్వ్యూల తర్వాత ప్రభాస్ అన్న 15 మినిట్స్ మీ అందరికి కనిపించబోతున్నాడు ఈ మూవీలో. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక వాయులింగం గురించే ఉంటుంది. ఈ వాయులింగం అనేది రాక్షసులకి వెళ్ళాలా వద్దా, లేదా మంచు విష్ణు అన్న గూడెలకి వెళ్ళాలా వద్దా అన్న దాని గురించే ఈ స్టోరీ. ఈ మూవీలో మెయిన్ గా వాయులింగం ఎందుకు వచ్చిందంటే వాయులింగం గురించే సగం స్టోరీ ఉండబోతుంది, శివయ్య గురించి సగం స్టోరీ ఉండబోతుంది. ఈ వాయులింగాన్ని సొంతం చేసుకోవడానికి 5 లక్షల మంది సైన్యాన్ని వేసుకొని విలన్ అయితే వస్తాడు. మన మంచు విష్ణు అన్న ఎలా అయినా సరే ఆ విలన్ ని చంపేస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నని చంపాడు అన్న కోపంలోనే వచ్చి చంపుతాడే గాని వాయులింగాన్ని సొంతం చేసుకుంటాడు అనే కోపంలో రాడు. ఈ మూవీలో మోహన్ లాల్ గారికి అలాగే మన మంచు విష్ణుకి కూడా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అక్కడ బాణాలు అలాగే చిన్న చిన్న ఫైట్లు అవన్నీ జరుగుతాయి. మన మంచు విష్ణు అన్న ఫస్ట్ అర్జునుడిగా ఉంటాడు, తర్వాత తిన్నడిగా ఉంటాడు. శివుడు పార్వతులు ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో, వన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కన్నప్ప అనే పేరుని మన మంచు విష్ణుకి శివుడు పార్వతులు పెట్టడం జరిగింది. ఈ మూవీ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం మంచు విష్ణు అన్న అందరినీ ఏడిపించేశాడు భయ్య. ఈ మూవీ స్టోరీ మొత్తం మన మంచు విష్ణుకి దేవుడు అంటే పడదు కదా, మరి అదే నోరుతో శివయ్య అని ఎలా పిలిచాడు, అలా పిలిపించింది ఎవరు అన్న దాని గురించే ఈ కన్నప్ప మూవీ. ఈ మూవీ ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది. అలాగే మన ప్రభాస్ అన్న డైలాగులతో పిచ్చెక్కించాడు మన అందరికి. ఓవరాల్ గా అయితే ఈ మూవీ బాగుంది, పక్కా వెళ్ళి చూడండి, తప్పనిసరిగా మీ అందరికి నచ్చుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంకో రివ్యూతో ముందుకు వస్తా. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్.